అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 4 రోజుల్లోనే ఛేదించారు. ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం చర్చిలోని 2026 నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన జరిగిన చోరీ ఘటనకు సంబంధించి నిందితుడి జనవరి 5న పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. చర్చిలో ఉన్న మ్యూజిక్ పరికరాలను చోరీ చేసిన నిందితుడిని గుర్తించి అతని వద్ద నుంచి చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. అయితే నిందితుడు గతంలోనూ పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఎస్ రాయవరం ఎస్ఐ విభూషణ్ రావును ఆదేశించినట్లుగా డీఎస్పీ వెల్లడించారు. అలాగే అనుమానితులపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ చోరీ కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన నక్కపల్లి సిఐ ఎల్ రామకృష్ణ, ఎస్ రాయవరం ఎస్ఐ విభూషణ్ రావు, ఆయనతో పాటుగా పోలీస్ సిబ్బందిని డీఎస్పీ పి శ్రీనివాసరావు అభినందించారు. 305 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా పాత ముద్దాయి అయిన ఒక చల్లంశెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి వాడిది అరట్లకోట విలేజ్ పాయకరావుపేట మండలం అండి. వీడు ఇంతకు ముందు కూడా కొద్ది దొంగతనాలు చేయడంతో అనుమానంతో వాడి మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ రోజున మార్నింగ్ మన వాళ్ళ అనుమానంతో వీళ్ళని చెక్ చేయగా ఇన్స్పెక్టర్ గారు, అడ్ రోడ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, అట్లాగే ఎస్ రాయవరం ఎస్ఐ విభీషణ్ అండ్ సిబ్బంది వీడిని పట్టుకోవడం జరిగింది. వీడి దగ్గర నుంచి వీడు తీసుకెళ్తున్న అంటే తుని తీసుకొని వెళ్ళి అమ్ముకుందాము అని చెప్పేసి వీడు తీసుకువెళ్తున్నాడు అని చెప్పేసి ఆ 2 దొంగతనం కాబట్టిన 2 కూడా పిఏ సిస్టమ్, సౌండ్ మిక్సర్, అలాగే లాంగ్ పియానో, ఈ రెండింటిని కూడా వాడి పొజిషన్ లో నుంచి సీజ్ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగిందండి. వీడు ఇంతకు ముందు పాయకరావుపేటలో 23లో ఒక రోబరీ కేసులో ముద్దాయిగా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఇంచుమించుగా దీంట్లో ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే 2 బైక్స్ దొంగతనం చేశాడండి. క్రైమ్ నెంబర్ 20, క్రైమ్ నెంబర్ 21/25 2 కేసుల్లో బైక్ దొంగతనం చేసిన